వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మరొక సంచలనాత్మక చిత్రం వ్యూహంకి సంబంధించి ఇప్పటికే మొదటి టీజర్ని లాంచ్ చేశారు. ఏపీ రాజకీయాల్లో అటు అన్ని పార్టీల నుంచి కూడా విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇటు జనసేన నుంచి కానివ్వండి, టీడీపీ నుంచి కానివ్వండి, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆర్జీవీ వ్యూహం సినిమా తీస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తూ సినిమా తీస్తున్నారని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వ్యూహానికి సంబంధించి మరొక సెకండ్ టీజర్ని ఈరోజు రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దానికి సంబంధించి కూడా ఆ టీజర్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేశారు. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేసిన దగ్గర నుంచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఏవైతే సంఘటనలు జరిగాయో, ఆయనపై ఎలాంటి కుట్రలు జరిగాయని, ఆయన అరెస్ట్ దగ్గర నుంచి కానివ్వండి, ఆయన జైల్లో పెట్టడం దగ్గర నుంచి కానివ్వండి, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఆ ముఖ్య పాత్రధారులు ఎవరు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపైన మాత్రం ఒక సినిమాలో మాత్రం క్లియర్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈ టీజర్లో మాత్రం కొన్ని హైలైట్ ఇన్సిడెంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఆ హైలైట్ న్యూస్ ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత కానివ్వండి, ఆయన సీఎం అయిన తర్వాత కానివ్వండి, ముఖ్యంగా ఆయన వెనకుండి నడిపించినటువంటి వ్యక్తిగా భారతిని హైలైట్ చేస్తూ ఆర్జీవి ఆయన స్టైల్లో భారతి క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఇప్పటికే ఆ భారతి క్యారెక్టర్కి సంబంధించి చాలా ప్రశంసలు వచ్చాయి. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నడిపించినటువంటి విధానం వెనక నుంచి ఎవరైతే ఉన్నారో అది భారతిగా కీలకంగా ఉన్నారు. భారతి అదే అంశాన్ని రామ్ గోపాల్ వర్మ ఈ సెకండ్ టీజర్లో హైలైట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ టీజర్కి సంబంధించి దాదాపు 2.5 నిమిషాలు టీజర్ ఉంటే ఆ 2.5 నిమిషాల్లో టీజర్కి సంబంధించి దాదాపు ఎక్కువ సీక్వెన్స్ పార్ట్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కానివ్వండి, భారతి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు కానివ్వండి, ఆయన పాదయాత్ర జరిగినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, పార్టీ నుంచి కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నుంచి అప్పుడు టీడీపీకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ జరిగిన మధ్య గొడవలు కానివ్వండి, అలాగే పార్టీలో కొంతమంది విచ్ఛిన్నమై అటు జగన్మోహన్ రెడ్డిని కామెంట్స్ చేస్తూనే వేరే పార్టీలో చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధంగా కానివ్వండి, ఇక ముఖ్యంగా 2014 ఎన్నికల్లో టీడీపీకి సంబంధించి ముగ్గురు కూటమిగా ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కూటమికి సంబంధించి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం సాధించినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ తరుణంలో ఏం జరిగిందనే దానిపైన కూడా కీలక అంశాలను ఆర్జీవి తన వ్యూహం సెకండ్ టీజర్ ట్రైలర్లో పొందుపరిచారు. అయితే ఈ సెకండ్ ట్రైలర్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏం కనబడుతున్నాయంటే, మొదటిగా చూసుకుంటే ఆయన పాదయాత్రకు సంబంధించి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర ఎలా కొనసాగింది, అటు కడప దగ్గర నుంచి ఇడుపులపాయ దగ్గర నుంచి ఇటు ఏదైతే ఇచ్చాపురం ఉందో అక్కడ దాకా పాదయాత్ర కొనసాగిన తీరుని, అక్కడ ఆయన ప్రజల సమస్యలను ఏదైతే తెలుసుకున్నారో ఆ ప్రజల సమస్యల నుంచి ఏదైతే 9 నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఆయన ఎన్నికల అస్త్రంగా కానివ్వండి, ప్రజల్లో ఆయన మంచి పేరును సంపాదించుకోవడానికి ఏదైతే కీలకంగా ఉన్నటువంటి 9 నవరత్న పథకాలను ఏదైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తూ కూడా ఆర్జీవి తన సినిమాలో రూపొందించారు. కొన్ని క్యారెక్టర్స్ కూడా దాంట్లో రూపొందించారు. అంతేకాకుండా ఈ టీజర్లో చూసుకుంటే మాత్రము రియల్ జగన్మోహన్ రెడ్డితో పాటు రియల్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంక్లూడ్ చేస్తూ కొన్ని సీన్స్ని మాత్రము ఈ టీజర్లో ఇంక్లూడ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన పాదయాత్ర చేస్తూ ఆ ప్రజలతో కలిసి ఉన్నప్పుడు కానివ్వండి, ఆ ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు, అక్కడ జరిగినటువంటి వాళ్ళ బాధలను తెలుసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోయిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రియల్ విజువల్స్ని కూడా ఆర్జీవి యొక్క ట్రైలర్లో పొందుపరిచారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి పొత్తుల విషయం ఏదైతే ఉందో, జనసేన టీడీపీ పొత్తులకు సంబంధించి కూడా ఈ యొక్క టీజర్లో మెన్షన్ చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ అటు టీడీపీకి మద్దతు ఇచ్చారు బీజేపీ సపోర్ట్తో. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశాడు అనే దాన్ని కూడా ఆసక్తికరంగా రక్తి కట్టించారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాకుండా దాంట్లో కొన్ని కీలకమైన డైలాగులు పవన్ కళ్యాణ్ని కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తున్నారు అనే విధంగా ఆయన ఏదైతే రియల్ క్యారెక్టర్ ఉందో ఆయన ద్వారానే డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయించే విధంగా, కామెంట్స్ చేసే విధంగా కొన్ని డైలాగులు రాశారు. దాంట్లో ముఖ్యంగా నేను
ఎన్టీఆర్కి ఎలా అయితే వెన్నుపోటు పొడిచానో అలానే పవన్ కళ్యాణ్కి కూడా వెన్నుపోటు పొడుస్తాను, పవన్ కళ్యాణ్కి మోసం చేసినట్టు తెలుసుకునే అంత బుద్ధి కూడా లేదు అనే విధంగా ఆర్జీవి రాసినటువంటి కొన్ని కామెంట్స్ మాత్రము ఈ యొక్క ట్రైలర్లో కొంత వైరల్గా అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే దాంతో పాటు ఏదైతే ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి, స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి, ఏదైతే గత 33 రోజులుగా అటు ఏపీ రాజకీయాలను అతలాకుతలం చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో చెప్తున్నటువంటి ఒక డైలాగ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆ డైలాగ్ పైన అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ స్కిల్ స్కామ్కు సంబంధించి జరిగింది గత నెల 10వ తారీఖున చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనకు తెలుసు. సో అలాంటి నేపథ్యాన్ని రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా ఒక సినిమాలో చూపించారు. జగన్మోహన్ రెడ్డి స్కిల్ స్కామ్లో ఎలాంటి అవినీతి జరిగింది, దాని మీద విచారణ జరగాలి అన్న చెప్తున్నటువంటి ఒక సీన్ కూడా రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్లో కట్ చేసి దాన్ని ఈ ట్రైలర్లో యాడ్ చేశారు. సో ఇదంతా నేపథ్యం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి కానివ్వండి, లేదంటే ఏదైతే గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యాన్ని కూడా ఆర్జీవి చిత్రీకరించాలనుకున్నారా, లేదంటే వ్యూహాత్మకంగానే ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ యొక్క సినిమాలో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి స్కిల్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా దీంట్లో ఉంచారనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ వ్యూహం ఫస్ట్ టీజర్లో ఏదైతే రాజశేఖర రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి ఆ తర్వాత పరిణామాలు కానివ్వండి, పార్టీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అప్పుడున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ దగ్గర నుంచి, ఆ తర్వాత ఆయన పార్టీ ఎప్పుడైతే 2014లో ఓటమి చెందారో దాన్ని మొత్తాన్ని ఒక పార్ట్గా ఒక సీక్వెన్స్గా రామ్ గోపాల్ వర్మ వ్యూహం పార్ట్ 1గా చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పార్ట్ 2కు సంబంధించి మొత్తం కేవలము ఆయన పాదయాత్ర ఏదైతే జరిగిందో పాదయాత్ర జరిగిన దగ్గర నుంచి కానివ్వండి, నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి 2023 వరకు జరుగుతున్నటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈవెంట్ టిల్ నో చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా, పాదయాత్ర జరిగిన తీరు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా, వీటన్నిటి వ్యూహం పార్ట్ 2లో చూపిస్తున్నట్టు ఖచ్చితంగా ఈ టీజర్లో తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ టీజర్లో షర్మిల గురించి కానివ్వండి, విజయం గురించి కానివ్వండి, వాళ్ళ సీన్స్ని కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఇంక్లూడ్ చేస్తూ ఫస్ట్ టీజర్ మొత్తాన్ని ట్రైలర్ మొత్తాన్ని కట్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో షర్మిల పాదయాత్ర చేసే విధానాన్ని కానివ్వండి, విజయమ్మ అప్పుడు ఏదైతే బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్రతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన తీరు మొత్తాన్ని చూపిస్తూ వచ్చారు. కానీ సెకండ్ ట్రైలర్లో మాత్రం కేవలం ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్నటువంటి విభేదాలు కానివ్వండి, మధ్యలో ఇంక్లూడ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ చాలా వీడియోలు, చాలా కామెంట్లు వచ్చాయి. దాని ద్వారానే ఇప్పుడు ఆర్జీవి తన సెకండ్ ట్రైలర్ను కూడా కట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ సెకండ్ ట్రైలర్లో మాత్రం ఆయన చూపించిన ఎక్కువ భాగం మొత్తము ఇటు భారతీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళిద్దరు ఏదైతే వ్యూహాత్మకంగా ఏపీ రాజకీయాలను నడిపించారు, వైసీపీ పార్టీ నడిపించారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించడానికి ఎలాంటి వ్యూహాన్ని పొందుపరిచారు, దాని వెనకాల ఉన్న అదృశ్య వ్యక్తి కానివ్వండి, ఆ శక్తి కానివ్వండి ఎవరు అనే దానిపైన కూడా ఆర్జీవి తన సెకండ్ ట్రైలర్లో ఖచ్చితంగా చూపించిన పరిస్థితి కనబడుతుంది. అదే వైఎస్ భారతికి సంబంధించి ఆమె మాట్లాడిన విధానం కానివ్వండి, పార్టీలో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి కానివ్వండి, మళ్ళీ అధికారాన్ని ఎలా సాధించాలి అనే దానిపైన వాళ్ళు దృష్టి పెట్టినటువంటి కోణాలన్నింటినీ ఆర్జీవి తన సెకండ్ ట్రైలర్లో చూపించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ టార్గెట్గా భారతి చేసిన కొన్ని డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి కొంత బాధపరిచే పరిస్థితి కనబడినా, కానీ వైసీపీ అభిమానులకు మాత్రము ద సెకండ్ పిల్లర్గా వైఎస్ భారతిని హైలైట్ చేస్తూ ఆర్జీవి కట్ చేసినటువంటి ఈ ట్రైలర్ మాత్రం వైసీపీ అభిమానులు కానివ్వండి, జగన్ని ప్రేమించే వాళ్ళకి మరింత అమితంగా నచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన చేసినటువంటి కుట్రలకు సంబంధించి ఆయన కుట్రలు చేశారు,
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు, లక్ష్మీ పార్వతిని అవమానించారు, నందమూరి కుటుంబాన్ని కూడా అవమానించారనే కోణంలో ఇప్పటికే లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడిని దోషిగా చేరుస్తూ దాంట్లో ఆయన నిందితుడిగా ఉంటారు, ఆయనే ప్రధాన సూత్రధారి, కుట్రకు సంబంధించి ఆయనే ప్రధాన సూత్రధారి అన్న విధంగా ఆ సినిమాలో కూడా చంద్రబాబు నాయుడిని పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఆర్జీవి వ్యూహంకు సంబంధించిన సినిమాలో కూడా చంద్రబాబు నాయుడిని మెయిన్ టార్గెట్గా చూపిస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి చేసేటువంటి మోసాన్ని కూడా ఆయన ముఖ్యంగా చూపిస్తూ ఉన్నటువంటి ఈ ట్రైలర్లో మాత్రం కొంత ఆసక్తిగా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పొత్తులో ఉన్నారు, రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ కలిసి పోటీ చేస్తామని చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని టార్గెట్గా వీళ్ళిద్దరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అన్నటువంటి తరుణంలో వీళ్ళిద్దరి మధ్య కొంత అభిప్రాయ భేదాలను క్రియేట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తాడు అనే కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో సో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత రక్తి కట్టించే సీన్లు కానివ్వండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కామెంట్ చేసే విధంగా ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ కానివ్వండి ట్రైలర్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి ఆ రిలీజ్ డేట్స్ని కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. నవంబర్లో ఫస్ట్ పార్ట్ని అలాగే జనవరిలో సెకండ్ పార్ట్ని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ఆర్జీవి తెలిపారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో కానివ్వండి, ఇటు టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో కానివ్వండి, మళ్ళీ మూడవసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని చూసినటువంటి టార్గెట్ సమయంలో కానివ్వండి, సో ఈ మూడు కోణాలను కలుపుకొని రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఈ వ్యూహం చిత్రం మాత్రం కొంత సంచలనంగా మారుతూ వస్తుంది. సో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రము ఇది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆర్జీవీకి సంబంధించినటువంటి ఈ వ్యూహం ట్రైలర్ 2 మాత్రం చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా వైసీపీ నాయకులకు కానివ్వండి, వైసీపీ క్యాడర్లో ఉన్నటువంటి అభిమానులకు మాత్రము ఈ వ్యూహం టీజర్ కొంత బూస్ట్ ఇచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది.